ఇది యూజువల్గా ఎలాగ స్ప్రెడ్ అవుతుంటుందంటే మనకి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ద్వారా, అంటే ఎప్పుడైనా సరే మనం బ్లడ్ ఎక్కించినప్పుడు పొరపాటున బై మిస్టేక్ ఎవరికైనా హెపటైటిస్ బి వైరస్ ఉన్న బ్లడ్ కనుక ఎక్కినట్లయితే వేరే వాళ్ళకి అది ఇమీడియట్గా ఆ వైరస్ లోడ్ అనేది వెళ్ళి లివర్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళకి వాడిన ఆల్రెడీ హెపటైటిస్ బి వైరస్తో సఫర్ అవుతున్న వాళ్ళ ఇంజెక్షన్స్ వాడినవి పొరపాటున ఎవరైనా నీడిల్ వేరే వాళ్ళకి తగిలినట్లయితే అప్పుడు కూడా ఇది సోకే అవకాశం ఉంటుంది. ఎనీ అదర్ ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్స్ ద్వారా, సలైవా ద్వారా, వాటి ద్వారా కూడా యూజువల్లీ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక సెక్షువల్ కాంటాక్ట్, ఎవరైతే యూజువల్లీ మనకి ఈ పార్ట్నర్స్ ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్లో ఎవరైనా సరే ఒకళ్ళు హెపటైటిస్ బి వైరస్తో కనుక సఫర్ అవుతున్నట్లయితే మరొకరు తప్పనిసరిగా హెపటైటిస్ బి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకుని వీటిని జాగ్రత్తగా ప్రివెంట్ చేసుకున్నట్లయితే ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది సోకకుండా ఉంటుంది. దీంతో పాటుగా ఎవరైనా తుమ్మినా, దగ్గినా ఇటువంటి వాటికి మాత్రం ఎటువంటి స్ప్రెడ్ అనేది ఉండదు.